హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అన్స్క్రిప్ట్ అవసరం లేకుండా తెలుగు ఎలా టైప్ చేయాలో చూద్దాం. దానికోసం మీకు ఒక సాఫ్ట్వేర్ కావాలి, నేను అది చెప్తాను మొత్తం. సో అంతకుముందు మీరు ఫస్ట్ దాని గురించి చేయాల్సింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా మంచి వీడియోస్ తెచ్చి పెడతాను, మంచి టెక్నికల్ వీడియోస్ అన్ని మీకు తెచ్చి పెడతాను. సో మనం ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు మనం గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేద్దాం. గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేస్తే ఏమవుతుందంటే మనకు యాక్చువల్లీ యాడ్ వస్తుంది. గూగుల్ ఇన్పుట్ టూల్స్ మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మన సైట్ వస్తుంది google.com/input tools అని. రైట్ నౌ అందాం. రైట్ నౌ అంటే మనకి ఇక్కడ ఒక మంచి ఆప్షన్ ఏంటంటే మనకు విండోస్ అని సెలెక్ట్ చేద్దాం. విండోస్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మంచి ఆప్షన్ ఏంటంటే మనకి ఏ లాంగ్వేజ్ అయితే కావాలో ఆ లాంగ్వేజెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సపోజ్ మీకు తమిళ్ కావాలన్నా, తెలుగు కావాలన్నా, హిందీ కావాలా, ఉర్దూ కావాలా సెలెక్ట్ చేసుకొని అగ్రీ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. అలా డౌన్లోడ్ చేసుకుని ఒక బైనరీ ఫైల్ వస్తుంది, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. నేను అలా ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇలా ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. ఇలా నేను 2 మాత్రమే చేసుకున్నాను. ఇంగ్లీష్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది, తెలుగు అని ఒకటి చేసుకున్నాను. నాకు తెలుగు ఒకటి యూజ్ అవుతుందని తెలుగు చేసుకున్నాను. నేను తెలుగు ట్యూటోరియల్స్ చెప్తాను కాబట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 చెప్తాను ట్యూటోరియల్స్. సో మనం ఇప్పుడు నార్మల్గా మీరు ఫోటోషాప్లో దాంట్లో దీంట్లో టైప్ చేస్తారు, కానీ ఎందులోనే వస్తుంది ఈ సాఫ్ట్వేర్ అనేది. సపోజ్ ఇప్పుడు నేను టైప్ చేస్తాను. ఎలా వస్తుందంటే ఇది చూడండి. నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నా పేరు నిఖిల్ బాబు అని నేను కొట్టాలనుకుంటున్నాను. నా పేరు అంటే పేరుని ఎలా కొడతారు, మనకు తెలుగుతో సంబంధం లేదు, ఇంగ్లీష్లోనే కొడదాం. PERU పేరు. ఇక్కడ కింద కనిపిస్తుందా, పేరు వచ్చిందా? ఇలా మన ఇంగ్లీష్లో కొడితే ఆటోమేటిక్గా తెలుగులో వచ్చేస్తుంది. సపోజ్ సంబంధం ఉందనుకోండి, సంబంధం ఇలా వచ్చింది. ఇది తెలుగులో కూడా ఎంత కష్టం అవుతుంది. అలా నా పేరు ఇప్పుడు నిఖిల్ బాబు నేను టైప్ చేస్తాను. జస్ట్ స్పేస్ కొడితే సరిపోతుంది. వచ్చిందా? తెలుగులో నేను టైప్ చేస్తున్నాను. ఇలా మనం చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇంగ్లీష్ కావాలంటే ఇక్కడ కిందికి వచ్చేసి ఇంగ్లీష్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ మళ్ళీ నేను కొట్టాను. వచ్చిందా? మళ్ళీ తెలుగు కావాలంటే మళ్ళీ తెలుగుకి వచ్చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, మళ్ళీ తెలుగు అని చెప్పేసి. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ ఊరికే మార్చడం మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే మళ్ళీ తెలుగు ఇంగ్లీష్ 2 కలిపి మధ్యలో ఉండాలి. మిక్సర్ లెటర్స్ ఉన్నాయంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఇప్పుడు వచ్చేసి తెలుగు రావాలి, ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ రావాలంటే ఇప్పుడు అని కొట్టిన తర్వాత ఇంగ్లీష్ అని నార్మల్గా కొట్టండి. ఇక్కడ 5th ఆప్షన్ ఎప్పుడైనా 5th ఆప్షన్ ఇంగ్లీష్లో వస్తుంది. ఆ ఇంగ్లీష్ క్లిక్ చేస్తే ఇంగ్లీష్ వస్తుంది. ఇప్పుడు మనం తెలుగు మోడ్లో ఉన్నాం, అయినా కూడా ఇంగ్లీష్ వచ్చింది. చూసారా? ఇది షార్ట్కట్ అనమాట. ఇలా మీరు చేసుకోవచ్చు. చాలా వరకు చాలా మందికి యూజ్ అవుతుంది. ఇది ఫోటోషాప్లో కానీ, ప్రీమియర్ ప్రోలో కానీ ఎందులోనైనా సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా మీకు దీంతో రిజల్ట్ ఉంటుందని నా హోప్. కంపల్సరీ అందరూ వాడుతున్నాను. నేను కూడా నా థంబ్నెయిల్స్ యూజ్ చేయడానికి, నా థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి దీన్నే వాడుతున్నాను. నా థంబ్నెయిల్స్ ఉంటాయి కానీ నా థంబ్నెయిల్స్ అనేవి చూడండి. నేను తెలుగులో థంబ్నెయిల్స్ చూపిస్తాను. నేను చేసే థంబ్నెయిల్స్ అన్నీ ఇది బ్లాగ్లో డబ్బు సంపాదించిన వేళ ఇది మొత్తం దాంట్లోనే చేశాను. థంబ్నెయిల్స్ అన్నీ నేను అందులో చేశాను. సో ఇలా థంబ్నెయిల్స్ అన్నీ అవి చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. ఇది నేను తెలుగులో టైప్ చేసిన ఒక సీక్రెట్. మీరు అన్స్క్రిప్ట్ యూజ్ లేకుండా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకొని. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి అప్డేట్స్ చాలా పొందండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.